ఇస్మార్ట్ శంకర్ ఎలా ఉంది భయ్య? ఇదో ఇస్మార్ట్ శంకర్ రెండు ఇటొక గడి వేసుకొచ్చాను ఇస్మార్ట్ శంకర్ లాగా. బట్ అయితే ఎక్స్పెక్ట్ చేసినంత సినిమా నాకు అనిపించలేదు. అంటే రామ్ గారి కోసం వచ్చాను నేను, ఆయన నన్ను 100% సాటిస్ఫై చేశారు. ఇంకపోతే మరి పూరి గారి కోసం కూడా వచ్చాను. ఆయన కొంచెం ఈ మధ్యన సినిమాలు డైవర్ట్ అయిపోతున్నారు, ఎందుకు తీస్తున్నారో తెలియనటువంటి అచ్చంగా అదే మాఫియా, అదే డ్రగ్స్, అదే కాన్సెప్ట్ అయిపోతుంది. బట్ రామ్ గారి కోసం నేను వచ్చాను, ఆయన యాక్టింగ్ 100% సాటిస్ఫై అయ్యాను. ఇంకా చెప్పాలంటే ఏం లేదు భయ, కొత్తగా ఆఫర్ చేసినంత సినిమా అయితే. నిన్న మిస్టర్ బస్టన్ కూడా డిసప్పాయింట్ చేసింది. దాని మీద పోలిస్తే ఇది కొంచెం బెటర్. ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పలేను, కానీ ఆ మిస్టర్ బచ్చన్ ల్యాగ్తో పోలిస్తే ఇది కొంచెం చూడటానికి స్మార్ట్ క్యారెక్టర్ మనకు ఆల్రెడీ పరిచయం కాబట్టి కొంచెం ఫ్రెష్గా అనిపించింది సినిమా. సో మంచి సాంగ్స్, మ్యూజిక్, బీజిఎం అంతా అదిరిపోయింది. సో ఓవరాల్గా కొత్తగా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే సినిమాలో ఏం లేదు. రామ్ గారి ఫ్యాన్స్, పూరి గారి ఫ్యాన్స్ ఉండి ఆయన మీద అభిమానంతో సినిమా అయితే చూడొచ్చు, వన్ టైం వాచబుల్ అని చెప్తాను. అటు సంజయ్ దత్ గారు కూడా పర్ఫార్మెన్స్ బాగుంది, ఆయన పెట్టడం ప్లస్ అయింది సినిమాకి. రామ్ గారు ఆయన ఎనర్జీ సినిమాని కాపాడింది. అటు మణి శర్మ గారు కూడా భుజాల మీద వేసుకుని చేశారు సినిమాని. మ్యూజిక్, సాంగ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా కుదిరినాయి. విజువలైజ్గా చాలా బాగున్నాయి సాంగ్స్ అన్నీ. ఆడియో ఎంత బాగా బాగుందో విజువల్గా కూడా సాంగ్స్ అంత బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే అంతే ఓవరాల్ ఫైట్స్ అన్ని ప్యాకేజ్ ఉంది, మాస్ ప్యాకేజ్ ఉంది. బట్ కొత్త స్టోరీ పాయింట్ ఉంటే ఇంకా బాగుండేది. అదే డ్రగ్స్, అదే అమ్మ, అదే గురించి డ్రామా రొటీన్ ఎప్పుడో పోకరి నుంచే చూస్తున్నాం. టేకింగ్ మారుతుంది తప్ప కథనాలు మారట్లేదు. సో మరి ఇంకా పూరి గారి హీరో నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేము. రామ్ అయితే 100% ఆయన ఒక్కడే సినిమాకి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. బట్ ఇంకా హీరోయిన్ కూడా ఏం చెప్పుకునే అంత లేదు. ఓవరాల్గా వన్ టైం వాచబుల్.